వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. 'జగన్‌తో పెట్టుకుంటే అంతే పాపం శ్రీలక్ష్మి కర్మ ఫాలోస్' అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. మనకందరికీ తెలిసిందే శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, ఎర్రా శ్రీలక్ష్మి. తెలంగాణ నుంచి ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఆమె స్వతంత్రంగా తనకు తాను ఎవల్యూట్ చేసుకుంటూ 21 సంవత్సరాలకే ఐఏఎస్ టాపర్‌గా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో శ్రీలక్ష్మి అంటేనే ఒక సంచలనం. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అప్పట్లో ఆవిడని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసేవాళ్ళు మాటకు ముందు. ఆమెకు కీలక పదవులు ఇచ్చారు టాపర్‌గా నిలిచింది కాబట్టి. మరో ఐఏఎస్‌ని వివాహం చేసుకున్నారు. ఇద్దరు చక్కటి పిల్లలు, ఒక చక్కటి సంసారం. చాలా తక్కువ సమయంలోనే ఒక మంచి పేరు. అలాంటి ఐఏఎస్ ఎంత వినమ్రంగా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత ఎఫిషియెంట్‌గా పనిచేయాలి. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఆమె పనులు చేస్తూ వచ్చిందో, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలుగా ఆమె అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేసింది. పర్టిక్యులర్‌గా ఆ రోజు ఆమె రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో, ఆ రోజున ఆమె గనుల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు రాజగోపాల్ లాంటి వాళ్ళు డైరెక్టర్‌గా ఉంటే, గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఓఎంసీ వ్యవహారంలో అయితే ఓబులాపురం మైనింగ్ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయిలో ఆమె క్యాప్టివ్ మైనింగ్ విషయంలో ఆమె చేసిన మిస్టేక్స్ గాని, సో, ఆ స్థాయిలో ఆమె ఓన్‌గా తన వెనక ఎంతో సంపాదించుకున్నారు దాన్ని అడ్డం పెట్టుకొని అనే విషయాలు గాని, ఇవన్నీ గూడా ఆమె మీద 2009 డిసెంబర్‌లో అంటే ఆల్‌మోస్ట్ అంటే డిసెంబర్ 11 ఆ టైం 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈ ఓఎంసీ కేసు హియరింగ్‌కొచ్చిన సమయంలో ఆ కేసు మీద పూర్తి స్థాయి పర్యవేక్షణ జరుగుతా ఉన్న సమయంలో ఆమెకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ తర్వాత 2011లో ఆవిడ పూర్తి స్థాయిలో చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఆవిడ అరెస్ట్ కావడం జరిగింది. ఆవిడతో పాటు రాజగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. సో, ఆల్‌మోస్ట్ దీర్ఘకాలం ఆవిడ జైల్‌లో ఉన్నారు. అనారోగ్యం పాలయ్యారు. ఒకప్పుడు శ్రీలక్ష్మి అంటేనే మిగతా అందరూ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా చూసేవాళ్ళు. పొలిటీషియన్స్ గాని, మిగతా ఐఏఎస్, ఐపీఎస్ గాని. అలాంటి శ్రీలక్ష్మి వన్స్ ఒక జైలుకి వెళ్ళి బయటకొస్తా ఉంటే ఆ రోజు చూస్తే ఆమె కనీసం సరిగ్గా నడవలేని పరిస్థితుల్లోని ఆమె కునారిల్లిపోయారు జైల్లోనే ఏళ్లకేళ్లు. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఒకే ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి తండ్రిని నమ్ముకున్న ఏకైక కారణం ఈరోజు ఆవిడకి పర్సనల్ లైఫ్‌లో గాదు. ఏదైతే ప్రొఫెషనల్ లైఫ్‌లో గూడా ఒక రెప్యుటేషన్ అంటూ లేకుండా చేసింది. ఇక్కడ మనం జూస్తే ఆ తర్వాత ఏదైతే 2009లో జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయ్యి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఆయన తండ్రి ఆయనకు అన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టారు. సో, తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధపడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ స్టోరీ కావచ్చు. ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాల విషయంలో ఇప్పటికీ ఆయన పేరు వినిపిస్తా ఉంటుంది. కానీ ఒక కొడుకు కోసం ఆయన వేసిన తప్పటడుగులు ఏవైతే ఉన్నాయో ఇంతమంది జీవితాలను బలి చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లు గూడా వాళ్ళ జీవితాలను గూడా రోడ్డున పడేసింది. శ్రీలక్ష్మి లాంటి వ్యక్తి చిన్న పిల్లేమి గాదు. జగన్మోహన్ రెడ్డినో, వైఎస్ రాజశేఖరుడిని నమ్ముకొని బ్లంట్‌గా తాను వెనకేసుకోవడానికి. అంతా ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కున్న రెప్యుటేషను తన భర్త గూడా ఐఏఎసే. అంతకన్నా ఏముంటుంది ఒక ఫ్యామిలీకి, ఒక మహిళకి ఇంకా కావాల్సినంత కీర్తుంది. కీర్తి ప్రతిష్టలున్నాయి. డబ్బు జైల్లోకి వెళ్ళడాన్ని ఆపలేదు గదా! ఆమె సంపాదించిన డబ్బు ఆమె జైలుకి వెళ్ళటాన్ని, జైలు గోడల్లో మగ్గిపోవడాన్ని ఎక్కడా గూడా ఆపలేదు. దెన్ ఆమె తర్వాత చాలా సంవత్సరాలకి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కీలక శాఖల్లో పనిచేసింది. అప్పుడు అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేసే జగన్మోహన్ రెడ్డి యజ్ఞంలో ఈమె గూడా పావుగా ఉపయోగపడింది ఒక దశలో. సో, అలాంటి పనులు చాలా చేస్తా వచ్చి. ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడొచ్చి ఆయన్ని కలుస్తానన్నా గూడా ఆయన అపాయింట్‌మెంట్ గూడా ఇవ్వని పరిస్థితి ఉంది. సో, అయితే ఆవిడ ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి అండ చూసుకొని ఆవిడ రెచ్చిపోయారో, సో, ఆవిడ తను వేస్తున్న అడుగులు తప్పు అని తెలిసినా ఆ స్థాయిలో ఆ అడుగుల వైపే వెళ్లారో, ఆ మకిలి తనకు అంటించుకునే ప్రయత్నం చేశారో, ఇన్ని సంవత్సరాలుగా ఆ మకిలి ఆమెను అంటుకునే వస్తా ఉంది. ఆమెకి ఇంకా సర్వీస్ ఉన్నప్పటికి గూడా ఎవరు గూడా కనీసం ఆమెను గౌరవించే పరిస్థితిలో లేదు ఈ రోజున. అలాంటి శ్రీలక్ష్మి మరొకసారి ఈరోజు పూర్తి స్థాయిలో డిఫెన్స్‌లో పడుతున్న సిట్యుయేషన్ అయితే ఉంది. అదేంటో కాదు. లేటెస్ట్‌గా ఆవిడ సుప్రీం కోర్ట్‌కి వెళ్ళే ప్రయత్నం చేశారు. మధ్యలో సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఓఎంసీ కేస్ విషయంలోనే ఈమెకి అరెస్ట్ నుంచి ఎగ్జంప్షన్ గూడా ఇచ్చింది కొంత. కొంత ఊరట కలిగిందనే చర్చ నడిచింది. ఈరోజు కోర్ట్ ఏం కామెంట్ చేసిందంటే పూర్తి స్థాయిలో ఆమె వేసుకున్న పిటిషన్ కొట్టిపడేసింది. కొట్టిపడేయడమే కాదు గతంలో మేము వేరే కేసు అనుకోని పొరపడ్డాం. సో, ఈ కేసు విషయంలో మీరు చేసిన తప్పులన్నీ గూడా పూర్తి స్థాయి ఆధారాలతో సహా ఉన్నాయి. సో, మీరు క్విడ్ ప్రోకో లాంటి అంశాలకు పాల్పడ్డారు దాంట్లో. సో, పూర్తి స్థాయి ఆధారాలతో సహా మీరు దొరికిపోయున్నారు కాబట్టి, ఈ కేసు విషయంలో మీకు మేము ఊరటనివ్వలేము. ఈ కేసు విషయంలోంచి మిమ్మల్ని మేము రక్షించలేము. ఈ కేసు విషయంలో మిమ్మల్ని నిందితురాలుగా ఆల్రెడీ చేర్చబడున్నారు. ఆల్రెడీ జైల్లోకి వెళ్ళున్నారు. అవసరమైతే మళ్ళా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అనేది సుప్రీం కోర్ట్ చాలా కేటలారికల్‌గా ఈరోజు శ్రీలక్ష్మికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక తీర్పునిచ్చిన పరిస్థితి అయితే ఉంది.
సో అంటే ఆల్మోస్ట్ శ్రీలక్ష్మి మళ్ళా ఈ కేసులో పూర్తి స్థాయిలో కూరుకుపోయినట్లే, మళ్ళా మొదలెట్టినట్టే. ఈ ఓఎంసీ కేసు విషయంలోని సుప్రీంకోర్టు పర్టికులర్ గా ఆమె కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకి ఇదే విషయంలో లేటెస్ట్ గా తీర్పునిచ్చింది. అంటే ఆమెకు ఎలాంటి ఎగ్జంప్షన్ కూడా రానట్టే ఈ కేసు విషయంలో మాత్రం. ఇక్కడ ఆమె చేసిన తప్పిదాలను కోర్టు ఎత్తి చూపింది. ఈ రోజు దాదాపు 15 ఏళ్లు కావస్తా ఉంది ఈమె ఈ కేసులో ఇరుక్కుని, అంటే 2009. ఇప్పటికీ శ్రీలక్ష్మి ఆ కేసు నుంచి బయటపడలేకపోతా ఉంది. ఆ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కొంత వెనక ముందు ఆలోచన చేస్తుంటే ఈమె అసలు ఐఏఎస్ టాపర్ ఎలా అయింది అనేది చాలా మందికి అనుమానం. ఒక ఐఏఎస్ టాపర్ అయ్యుండి, అంత రెప్యుటేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చుండి, చాలా కష్టపడి ఆమె సివిల్స్ కొట్టుండి, అయినా కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అండ చూసుకుని ఆమె ఈ అరాచకానికి పాల్పడిన తీరు, అటు గాలి జనార్దన్ రెడ్డి అండ చూసుకుని ఆవిడ గనుల శాఖ కార్యదర్శిగా ఉండి రెచ్చిపోయిన తీరు ఓఎంసీ విషయంలో. మీకు గుర్తుందో లేదో, ఆ రోజు టీడీపీ నేతలు ఇలాంటి అంశాల మీద పుస్తకాలు వేసేవాళ్ళు. వెళ్ళి నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఒక కమిటీ మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆ రోజున అటు తెలంగాణ ఇటు ఏపీ టీడీపీ నేతలు ఒక బృందంగా వెళ్ళి ఓఎంసీని పరిశీలించడానికి అని వెళ్తే, ఈ గాలి జనార్దన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఒక క్రిమినల్ మైండెడ్ ఫెలో, ఆ రోజు టీడీపీ నేతలను వెంటబడి కొట్టించారు, లాఠీ చార్జీలు చేయించారు. తన పర్సనల్ ఎవరైతే పెట్టుకుంటారో బౌన్సర్లు కానీ పనాళ్ళు కానీ వాళ్ళందరితో వెంటబడి కొట్టించారు. ఆ రోజు టీడీపీ నేతలకు చాలా మందికి దెబ్బలు తగిలినాయి కూడా. ఈ రోజు మన జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి బీజేపీ తరఫున ఓడిపోయిన దినకర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఉన్నారు ఆ టీంలో ఆ రోజు. సో అలా ఆ స్థాయిలో టీడీపీ నేతలు ఓఎంసీ అంటేనే దాడి జరిగే పరిస్థితి వాళ్ళ మీద, అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ. సో అలాంటి పనికిమాలిన ఒక యజ్ఞంలో, పనికిమాలిన దరిద్రంలో ఈవిడ కూడా ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఈవిడ? ఆమె చూడని డబ్బా అది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఆమె చూడని ఏదైతే గ్రాట్యుటీనా అదంతా, ఆమె చూడని ఏదైతే లావిష్నెస్సా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎంత ఉన్నతంగా బతకొచ్చు, ఎంత ఉన్నతంగా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఈ మొక్తే లేదు కదా రాష్ట్రం నుంచి, ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు. ఎవరు ఇరుక్కున్నారు ఇలాంటి కేసులో? జనార్దన్ రెడ్డిని, వైఎస్ రాజశేఖర రెడ్డిని నమ్ముకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఈ రోజుకు ఆమెను తలెత్తుకోలేకుండా చేస్తా ఉన్నాయి. నిజంగా పూర్తి స్థాయిలో జైలు నుంచి బయటికి వచ్చినాక ఇంకోరైతే సమాజానికి ఫేస్ కూడా చూపించేవాళ్ళు కాదు. కానీ ఈవిడ అంతే ధైర్యంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన గవర్నమెంట్లో పనిచేసి, దట్టు అప్పుడు తెలంగాణలో ఉంటే తెలంగాణ నుంచి మళ్ళీ ఏపీకి పోస్టింగ్ వేయించుకుంది ఆవిడ. అంతా ఆమె జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఆమె హవా అలాగే కొనసాగుతూ ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ గ్రాట్యుటీ ఉంది, తన కోసం జైలుకి వెళ్ళింది కాబట్టి తను అదే స్థాయిలో ఆమెను చూసుకుందామని. మోపిదేవి వెంకటరమణ విషయంలో కూడా అలాగే చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీని ఇచ్చి మంత్రిని చేశారు ఓడిపోయిన, మళ్ళీ రాజ్యసభ కూడా ఇచ్చారు. పాపం అయితే ఆయన ఆ గ్రాట్యుటీ ఉంచుకోకుండా టీడీపీలోకి వెళ్ళిపోయినారు, అది వేరే విషయం. సో అలా ఈరోజు ఒక శ్రీలక్ష్మి ఎలా ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక ఐపీఎస్ ఆఫీసరో బ్యూరోక్రాట్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్కి ఎలా సాగిల పడకూడదు అనడానికి ఈమె ఒక ఎగ్జాంపుల్. సాగిల పడితే దానికి రెప్లికా ఎలా ఉంటుంది అనడానికి కూడా ఈమె ఒక ఎగ్జాంపులే. అందుకే ఒక ఐఏఎస్ ఐపీఎస్ నిటారుగా నిలబడి ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలకు వెళ్తారు, ఎలాంటి రెప్యుటేషన్ దక్కుతుంది, ఎలాంటి హోదా గౌరవం ఉంటుంది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోలోకి వచ్చేది ఈమె కూడా. జగన్మోహన్ రెడ్డి మాట వినకుండా వయస్సుకు లొంగిపోకుండా ఉండే. కానీ ఈ రోజు పాపం జగన్మోహన్ రెడ్డిని తో పెట్టుకొని ఎంతమంది వెళ్ళి ఉంటారు జైలుకి. సో వాళ్ళల్లో అందరికంటే పెద్ద పోయింది ఎవరంటే, పెద్ద బకిరా ఎవరైందంటే శ్రీలక్ష్మి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.